ఏందమ్మీ నువ్వింకా ఇట్టానే ఉండావు? ఈ ఏర్పాట్లన్నీ ఏంటి మమ్మీ? అందరూ చాలా గ్రాండ్గా రెడీ అయ్యారు. ఈ రోజు హోలీ అమ్మీ, రంగుల పండగ. నీ జీవితంలో వెలుగులు నిండాలని, ఎలాంటి ప్రమాదాలు రాకూడదని, ఎలాంటి చెడు జరగకూడదని ప్రత్యేకంగా పూజ చేయిస్తా ఉండా. మమ్మీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మ్యాగీ, నీకు పట్టిన శని వదిలిపోయింది. నువ్వు సుఖంగా ఉండాలని మీ అమ్మ ఈ హోలికా హోమం జరిపిస్తుందమ్మా. అందుకే ఈ ఏర్పాట్లన్నీ నేను భద్రం దగ్గరుండి చూసుకుంటా. ఏర్పాట్లు ఘనంగా ఉంటే సరిపోదు. పండగంటే చుట్టూ మనవాళ్ళు, చుట్టాలు, స్నేహితులు అందరూ ఉండాలి. మ్యాగీతో హోమం జరిపిస్తూ వెంకీని పిలవకపోతే ఎలాగా? ఇగో నాయనా, నీకంతగా ఆ వెంకి మీద గాలి మళ్ళితే నువ్వే ఆడి దగ్గరికి పోయుండు. ఇంటికి పిలవమని చెప్పమాక. ఈ ఇంటి గడపలో కాలు పెట్టే అర్హత కూడా ఆ అబ్బికి లేదు. అఖిల, వెంకీ ఏమీ పరాయివాడు కాదు. నీ అన్న కొడుకు, నీ కూతురికి భర్త, ఈ ఇంటికి వారసుడు. యాడ్నించొచ్చింది నాయన వారసత్వం? మా అన్నని ఆ శారద చంపినప్పుడొచ్చినాదా, లేదా నన్న వెంకి చంపాలని చూసినప్పుడొచ్చినాదా ఆ వారసత్వం? యాడ్నించొచ్చినాదా ఆ వారసత్వము? ఆళ్లకన్నా జలగల నయం నాయనా, రక్తం పీల్చి వదిలేస్తాయి. కానీ ఆళ్ళు ప్రాణాలు తీసే కిరాతకులు. అఖిల, నిజానిజాలు నిరూపణ కాకుండానే నిందలు వెయ్యడం కరెక్ట్ కాదు. పండగ రోజు ఇక్కడ వెంకీ లేడన్న లోటు నాకు, భర్త పక్కన లేడు అన్న బాధ మ్యాగీకి ఉంటుంది. తాతయ్య, అతను ఈ ఇంటి వారసుడు కాదు. మా అమ్మని చంపాలని చూసినవాడు నాకు శత్రువు అవుతాడు. నా భర్త స్థానంలో అతను లేడు. నా అమ్మి చెప్పిన మాట విన్నావుగా? భార్యాభర్తల మధ్య మనస్పర్ధలొస్తే కలపచ్చు, కానీ ఆ అబ్బి మీద అసహ్యం ఏర్పడి చేదరించుకుంటుండాది నా అమ్మి. అట్టాంటి వాడితో విడిపోవడమే కరెక్టు. అయినా భరించాల్సిన అవసరం నా అమ్మికేం లేదు. పెళ్లిలో బ్రహ్మముడి వేసేది ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు విప్పుకొని వెళ్ళిపోవడానికి కాదు, కలకాలం కలిసి ఉండాలని కాలమే వాళ్ల బంధాన్ని నిర్ణయిస్తుంది. నాయనా, నాకంటే తప్పదు. ఈ దరిద్రాల్ని భరించాలి. గబ్బిలాల్లా మమ్మల్ని గట్టిగా పట్టుకొని వేళ్లాడుతానే ఉంటారు. నా కూతుర్నైనా తనకి నచ్చినట్టుగా బతకనివ్వు. అమ్మీ, నువ్వు పోయి రెడీ అయ్యిరా. ఈ గోల ఎప్పుడు ఉండేదేలే. సరే మమ్మీ. నీ పంతానికి బంధాలని విడగొడుతున్నావు, సంబంధాలని తెంచేస్తున్నావు అఖిల. పద్దు, పంతులు గారికి చెప్పినావా? వస్తుండారు కదా? ఆల్రెడీ కాల్ చేశాను పెద్దమ్మా, బయలుదేరారంట. భద్రం, ఆ వెంకిగాడు లోపలికి రావడానికి ఈల్లేదు. ఆడొస్తే నువ్వు చస్తావు. అఖిలమ్మ, ఇగో వాడు రాకుండా గట్టిగానే ఏర్పాట్లు చేశాం. సరే, నేను పోయి ఒకసారి చూసొస్తా. అలాగేనమ్మా. ఏ ఆడపిల్లకైనా తన పుట్టింటి గౌరవం కాపాడుకోవాలనుంటుంది. కానీ అత్తయ్య మమ్మల్ని ఎప్పుడూ నిందిస్తూనే ఉంటుంది. అమ్మ గురించి తెలిసిందే కదా, తన పంతం తనది. ఆ మాటలు పట్టించుకుని నువ్వు బాధపడకు విద్య, వదిలే. ఏంటో పద్దు, ఈ పండగ అందరం కలిసి ఆనందంగా గడపాల్సింది పోయి వెంకీ లేడని బాధపడాల్సి వస్తుంది. బాధపడకమ్మా, తొందరలోనే మనమందరం కలిసిపోతాం. ఆ రోజులు ఎంతో దూరంలో లేవు. బావే ఏదో ఒక దారి చూస్తాడు, మన రెండు కుటుంబాల్ని ఒకటి చేస్తాడు.
ఇదిగో మాయ్యా, అత్త కోపం చూస్తుంటే మ్యాగీకి వెంకీకి విడాకులు కన్ఫర్మ్ అనిపిస్తుంది. ఒరేయ్, ఆ శుభకార్యం కోసమే కదరా మనం ఎదురు చూస్తోంది. అక్కడ విడాకుల పత్రాలు రాగానే నీకు మ్యాగీకి వివాహ పత్రాల్ని రాయిస్తా. హా, నా మంచి మామయ్య. తొందర కూడా. హలో సార్, ఎవరు మీరు? ఎవరిని కలవాలి మీరు? మ్యాగీ మేడం ఉన్నారా? ఈరోజు లోపలికి ఎవరికి ఎలవ లేదు సార్. హలో, ఈరోజు ఇంట్లోకి ఎవరిని రానియో. ఏమైనా ఉంటే రేపు ఫ్యాక్టరీలో మాట్లాడుకో. అర్జెంట్ వర్క్ సార్, మేడంతో మాట్లాడడానికి వచ్చాను. ఏం మాట్లాడాలయ్యా? మిషనరీ స్పేర్ పార్ట్స్ గురించి సార్. ఆర్డర్ పెట్టారో లేదో, ఎప్పుడు వస్తాయో కనుక్కోవాలి. వాటి గురించి తర్వాత మాట్లాడచ్చు కానీ నువ్వు ఇంటి వెనక్కి వెళ్ళి అక్కడ పద్దు రంగులు సిద్ధం చేస్తుంది. నువ్వు వెళ్ళి అక్కడ నీళ్లు కలుపు, వెళ్ళు. నేను వాటర్ కలపడం ఏంట్రా? చా, ఏంటి చూస్తున్నావు? వెళ్ళు. అలాగే సార్. ఎటు వెళ్ళాలి? ఇంటి వెనక్కి ఇగో అలా వెళ్ళు, అలా వెళ్ళు. ఇంటెనక ఇటా? వెళ్ళు. రే భద్రం, ఇలాగే లోపలికి రావాలంటే అన్ని వివరాలు కనుక్కునే పంపించాలి. ఈ భద్రంగాడు కాపలా ఉంటే ఆల్ సెషన్ డాగ్ కాపలా ఉన్నట్టే మాయ్యా. చిచి, అదేం పోలికరా? పద. పద. భయ్యా, ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? రాజు, నేను ఆ ఇంట్లోకి వెళ్ళాలరా. వెళ్ళు. నీకేంటి భయ్యా, మీ అత్తగారు ఇల్లే కదా. రేయ్, నాకు ఎంట్రీ లేదని నీకు తెలుసు కదా. అలాంటప్పుడు ఇక్కడ నుంచి కాళ్ళ నొప్పులు తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు కదా భయ్యా. పద ఇంటికి వెళ్దాం. రేయ్, అలా కాదురా. నేను ఈరోజు ఇంట్లోకి వెళ్ళి మ్యాగీకి రంగులు పూస్తానని పందెం కట్టాను. కట్టావు? కడతావు. ఎందుకు కట్టావు? అయినా కూడా కష్టం భయ్యా. రేయ్, నువ్వేదైనా సలహా ఇస్తావని ఇక్కడికి పిలిచానురా. డిస్కరేజ్ చేస్తావని కాదు. భయ్యా, సూపర్ ఐడియా. ముందు ఐడియా ఏంటో చెప్పు. అది సూపర్ కాదో నేను చెప్తాను. ఏమి లేదు భయ్యా, ఈరోజు హోలీ పండుగే కాబట్టి రాత్రి అందరూ పడుకున్నాక పిల్లిలాగా మెల్లగా వెళ్ళి రంగులు రాసేద్దాం, పందెం గెలిచేద్దాం. రేయ్, నేను రాజులా రాజద్వారంగా వెళ్ళాలి అంటే నువ్వు దొంగలా దొడ్డి ద్వారంగా గుండా వెళ్దామంటావేంట్రా? ఓకే 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 ఓకే. పట్ట పగలు అందరూ చూస్తుండగా మ్యాగీతో నేను రంగులు పూయించుకోవాలి, హోలీ పండుగ జరుపుకోవాలి. ఆలోచించరా కొంచెం. ఏముంటుందో ఆలోచించడానికి? ఎందుకంటే బెటర్ ఐడియా ఉంది.